హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వాటి వీడియోలో మనం రెసిపీ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఓవల్ లింక్ యూజ్ చేసి అన్నది తెలుసుకున్నాం. మై రెసిపీ వాజ్ షార్ట్ లిస్టెడ్ టు ఇండియా. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటి, అసలు నా రెజ్యూమే ఎలా క్రియేట్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు రెజ్యూమేలో అసలు ఏ మిస్టేక్స్ చేస్తామన్నది తెలుసుకుంటే మీరు రెజ్యూమే క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు యూజ్ చేసే ఫాంట్. Use a professional font and also don't use multiple pages. Resume ki one page unte chalu. And next thing ఏంటంటే colors. Don't use colors. Black and white సరిపోతుంది. So don't ever use any colors to highlight things. Bold letters లో మీరు ఏమైనా keywords ని highlight చేయాలనుకుంటే చేయండి, but don't use colors. And also provide links. సర్టిఫికేట్స్కి లింక్స్ ప్రొవైడ్ చేయండి, ప్రాజెక్ట్స్కి లింక్స్ ప్రొవైడ్ చేయండి. సో ఇట్ షోస్ క్రెడిబిలిటీ అనమాట. వాళ్ళు జస్ట్ ఇది చేశాను అని చెప్తే నమ్మడానికి కాదు కదా. సో లింక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఓకే వీళ్ళు చేశారని ప్రూఫ్ ఉందని అని చెప్పి వాళ్ళు అలా ఉంటారు అనమాట. సో మేక్ షూర్ యూర్ ప్రొవైడింగ్ కోడింగ్ ప్రొఫైల్స్. సో ఆ లింక్స్ కూడా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే వీళ్ళు డిఎస్సీలో ఇంత మంచిగా చేశారని చెప్పేసి ఉంటుంది. సో అదొకటి. సో ఈ లింక్స్ అనేవి మీరు మీ రెజ్యూమేలో మెయిన్గా చేయాల్సింది. We have experience and if you want to mention more projects and area, then go for single column. But if you don't have anything, if you don't have any experience and you want to highlight your education and also along with your education and projects, then go for these two columns. Before you start creating your resume, make sure you open your notepad and add everything. These are the things you have to make sure you keep in the notepad. So resume లో మీరు ఏం చేంజెస్ చేసినా సరే ఇది కాన్స్టెంట్గా ఉంటాయి కదా. సో ఇది నోట్ప్యాడ్లో ఒక చోట పెట్టేస్తాను. సో ఫస్ట్ మీరేం చేస్తారు అంటే కింద ఉన్న గిట్హబ్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక నా లేటెక్స్ కోడ్ ఉంటుంది, సో అది కాపీ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఓవల్ లీఫ్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. సో డీడీసీవీ యొక్క రెజ్యూమే అనమాట అది. సో అది ఓపెన్ చేయగానే మీరు టెంప్లెట్ అనే ఓపెన్ యాజ్ టెంప్లెట్ అని చెప్పేసి ఓపెన్ చేస్తే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యాక మీరు కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఈ పేజ్ అంతా కూడా మీరు సెలెక్ట్ ఆల్ చేసి మీరు ఏదైతే కాపీ చేశారో అది పేస్ట్ చేస్తే ఇక్కడ రీకంపైల్ చేసుకోవచ్చు అనమాట. రీకంపైల్ చేయగానే నేను ఎడిట్ చేసుకున్న రెజ్యూమే అనేది ఓపెన్ అవుతుంది. మీకు డీడీసీవీఏ కావాలనుకున్నా సరే దాని మీద ఎడిట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇది కూడా ట్రై చేయాలని ఉందంటే నాది కూడా ట్రై చేయొచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో యాజ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ మై రెజ్యూమే. మీ నేమ్ ఇప్పుడు మెన్షన్ చేయండి అండ్ ఆల్సో హియర్ కెన్ చేంజ్ యువర్ జీమెయిల్ అండ్ యువర్ కాలేజ్ మెయిల్ ఉంటే కాలేజ్ మెయిల్ అండ్ కాలేజ్ మెయిల్ ఇక్కడ. అండ్ హియర్ ఐ హ్యావ్ గివెన్ మై ఫోన్ నెంబర్. సో ఇలా మీ నేమ్ అండ్ మన కింద మెయిల్స్ అండ్ ఇవి క్లిక్కబుల్గా ఉండాలి. మీరు చెక్ చేసుకోవాలన్నమాట ఇవి క్లిక్కబుల్గా ఉన్నాయా లేవా అని అన్నది. సో మీరు ప్రతిసారి చేంజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ రీకంపైల్ చేసుకుంటే మీ రెజ్యూమే అనేది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ యా ఇక్కడ కిందకి వస్తే మీ కాలేజ్ని మీ సిజిపిఏ అండ్ ఖచ్చితంగా ఇయర్స్ మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో లొకేషన్. సో కాలేజ్ కూడా ఇంటర్మీడియట్ ఇయర్స్ మెన్షన్ చేయండి అండ్ ఆల్సో సిజిపిఏ పర్సంటేజ్. అండ్ హియర్ ఐ హ్యావ్ గివెన్ ద లింక్స్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు లీడ్ కోడ్కి లింక్ అనేది ప్రొవైడ్ చేశాను కదా. అండ్ ఇక్కడ మీరు మీ యొక్క యూజర్ నేమ్ ఇవ్వచ్చు లేదంటే మీ పేరు ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను లీడ్ కోడ్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. గిట్హబ్ కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. సో గిట్హబ్ యొక్క ప్రొఫైల్ లింక్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. సో మీ ప్రొఫైల్ యొక్క గిట్హబ్ లింక్ అనేది ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి. అలాగే స్మార్ట్ ఇంటర్వ్యూస్ కూడా చేశాను కాబట్టి మాకు స్మార్ట్ ఇంటర్వ్యూస్ యొక్క ప్రొఫైల్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో కోచర్ అండ్ ఆల్సో హ్యాంకర్ అండ్ లింక్డ్ఇన్. సో దీస్ ఆర్ ద లింక్స్ దట్ ఐ హావ్ ప్రొవైడెడ్. సో స్కిల్స్లో చూసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద నేను జావాని ప్రిఫర్ చేసుకున్నాను కాబట్టి జావా పెట్టాను.
ఇఫ్ యూ ప్రిఫర్ పైథన్ నుంచి చూసుకొని బేసిక్. సో డోంట్ గో ఫర్ డిఫరెంట్ multiple programming languages. Stick to one, either Python or Java. Either is best option. సో ఈ రెండు కూడా బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. పైథాన్ కూడా చాలా మంది కంపెనీస్ వాడుతున్నారు, అలాగే జావా కూడా. బట్ ఐ థింక్ పర్సనలీ జావా ఈస్ ద బెస్ట్ ఆప్షన్ బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ జావా. సో టెక్నాలజీస్ కింద నేను HTML, CSS, రియాక్ట్ చేసి అప్పుడు వీటి మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి టెక్నాలజీస్కి పెట్టాను. డేటాబేస్ మేనేజ్మెంట్, SQL. సో నాకు తెలిసి మెయిన్గా నేను SQL మీద వర్క్ చేశాను కాబట్టి నాకు షార్ట్ లిస్ట్ అయిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే లైక్ ఫుల్ స్టాక్ మీద, SQL మీద, Oracle SQL అలా వీటి యొక్క జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయింది అనమాట. సో ఐ థింక్ దాట్స్ వై దే సెలెక్టెడ్ దిస్ రెజ్యూమే. అండ్ సాఫ్ట్ స్కిల్స్ కింద కమ్యూనికేషన్ అండ్ టీమ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ మోటివేటెడ్, అడాప్టబుల్ అని పెట్టాను. అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇది మీకు నచ్చితే పెట్టచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు. అట్లా పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది అసలు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. బట్ ఐ హ్యావ్ దిస్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఇస్ మై ప్యాషన్. సో దట్స్ వై. సో అండ్ నెక్స్ట్ కాల్కి వచ్చేటప్పటికి సో ఇక్కడ నేను ప్రాజెక్ట్స్ అనేవి మెన్షన్ చేశాను. అండ్ యూజ్ ChatGPT ఫర్ డిస్క్రిప్టింగ్ యువర్ ప్రాజెక్ట్ అనమాట. సో మెయిన్గా టూడు ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి చూడండి, అలాంటివి పెట్టదు. మెయిన్ స్ట్రాంగ్ 1 to ప్రాజెక్ట్స్ ఉంటే చాలు. మీకు 1 to బెస్ట్ మంచి ప్రాజెక్ట్స్ని చూస్ చేసుకొని ఆ 2 ప్రాజెక్ట్స్ మాత్రమే పెట్టండి. అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ ఐడియా అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఆ ప్రాజెక్ట్ మీద మీకు ఐడియా ఉండాలి. అండ్ ఇఫ్ యూ కెన్ క్వాంటిఫై యువర్ ప్రాజెక్ట్ ఇన్ యువర్ రెజ్యూమే, ఇట్స్ రియలీ బెస్ట్. క్వాంటిఫైయింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఎంత పర్సంటేజ్ యూజర్స్కి యూజ్ అవుతుందని. సో లేదంటే ఎంతమంది యూజర్స్ ఈ యొక్క యాప్ ద్వారా బాగా బెనిఫిట్ అవుతారు అని చెప్పచ్చు. లేదంటే ఇది చేయడం వల్ల లైక్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎనీ ML మోడల్ టు డిటెక్ట్ ఎనీ డిసీజ్ ఆర్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ బిఫోర్ హ్యాండ్. మెయిన్లీ ఇలా హాస్పిటల్స్లో బాగా యూజ్ అవుతుంది, ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు అని చెప్పేసి ఆ యొక్క నెంబర్స్ అనేవి ఇన్ని ఇయర్స్ నుంచి ఇది ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇలా చేయడం వల్ల సో వాళ్ళకి క్రెడిబిలిటీ అని తెలుస్తుంది. ఆ ప్రాజెక్ట్ యొక్క ఇంపాక్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏం ఇంపాక్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మీరు ఏం ఇంపాక్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి మెయిన్ ఫోకస్ అనేది అక్కడ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ ప్రాజెక్ట్ గురించి అడిగినప్పుడు ఈ ఇంపాక్ట్ని మీరు చెప్పచ్చు. సో ఈ క్వాంటిఫైయింగ్ చేయడం వల్ల మీకు ఇంత ఇంపాక్ట్ ఉన్నది, ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఎంతమంది యూజర్స్కి ఉపయోగపడిందని చెప్పచ్చు. That is why mentioning numbers is really important. The resume అనేది షార్ట్ లిస్ట్ అయినప్పుడు ఎలా ఉన్నదో అలా చూపిస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ టైం నేను 1 కాలమ్ని యూజ్ చేసి రెజ్యూమేని క్రియేట్ చేయడం అలాగా. అండ్ నేను ఎక్స్పీరియన్స్ని కూడా యాడ్ చేయాలి. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. సో టాస్క్ సైజ్ అనేది నేను ఇంకోటి దీని యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే టూడు, టైమర్, ఇంకా ఈవెంట్ క్యాలెండర్ ఇలాంటి ప్రొడక్ట్ టూల్స్ అన్ని కలిపి ఒక అప్లికేషన్ లాగా క్రియేట్ చేశాను అనమాట. సో దాట్ యూ కెన్ డూ. సో చిన్నవన్నీ కలిపి ఒక పెద్దది ఒక ప్రాజెక్ట్ కింద క్రియేట్ చేస్తామని చెప్పచ్చు. సో దట్ ఆల్సో యూ కెన్ డూ. నా ఇంటర్వ్యూలో అయితే మేజర్గా మా కాన్వర్జేషన్ అంతా కూడా ప్రాజెక్ట్స్ మీద జరిగింది. సో ఐ హైలైటెడ్ ఎ లాట్ అనమాట. నేనేం నేర్చుకున్నాను అండ్ HR క్వాలిటీస్ కూడా బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ టీమ్. సో కరికులర్ యాక్టివిటీస్లో నేను కోడింగ్ ఫస్ట్ పెట్టాను అనమాట. సో కోడింగ్ తక్కువ ఉండకూడదు కదా, మనం మెయిన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కోడింగ్ని అండ్ ఆల్సో DSA వాటిని హైలైట్ చేస్తూ ఉండాలి. అండ్ మనం ఈ యాక్టివిటీస్లో చూపించడం వల్ల ఈ స్కిల్ని మనం ఎక్కడో యూజ్ చేద్దామని వాళ్ళకి తెలుస్తుంది. సో ఇలాంటి వాటిని ఏమైనా ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఆ ఇయర్ మెన్షన్ చేయండి. ఆ యొక్క సర్టిఫికేట్ యొక్క లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు లింక్ ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకోండి, మీరు ఇక్కడ లింక్ ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ HREF అని చెప్పేసి లింక్స్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. నేను
లైక్ డ్రైవ్లో పెట్టి ఆ లింక్ని పెట్టాలి ఇక్కడ. సో యూ కెన్ జస్ట్ మెన్షన్ దట్ లింక్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఆ యొక్క లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. దట్స్ హౌ యూ కెన్ డూ. అలా ప్రతి దానికి లింక్ని మెన్షన్ చేయొచ్చు. ప్రతి దానికి లైక్ టెక్నికల్ ప్రెజెంటేషన్కి మీ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ని పెట్టచ్చు. అలాగే ప్రాజెక్ట్స్ కూడా లింక్ని ప్రొవైడ్ చేయండి. ఇక్కడ లేటెక్స్ యూజ్ చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే / ఉంది కదా. ఈ 2 / అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ లైన్కి వెళ్తుంది ఇలా చేస్తే. సో మీరు అది నెక్స్ట్ లైన్కి వెళ్ళకూడదు అని అనుకుంటే తీసేసి దాని ప్లేస్లో లింక్ HREF అని ఉంటే లింక్ అనేది వస్తుంది. ఓకేనా. దాని దగ్గర మీరు లింక్ ఈ బాక్స్లో లింక్ని ప్రొవైడ్ చేయండి. ఇక్కడ మీరు లింక్ అని రాయొచ్చు, లేదంటే మీ ప్రాజెక్ట్ యొక్క నేమ్ కూడా రాయొచ్చు. ఐఎమ్ గివింగ్ లింక్, కెన్ సీ హియర్. జస్ట్ బేసిక్గా చెప్తున్నాను. ఈ రెజ్యూమ్ అయితే నేను ముందు ఎలా ఉన్నదో అలా చెప్తున్నాను అనమాట. సో పోస్టర్ ప్రెజెంటేషన్ కూడా నేను డేట్ ఇయర్ అనేది ఇచ్చాను. as you can see. సర్టిఫికేషన్స్ కూడా ఇయర్ని మెన్షన్ చేశాను. లింక్ని కూడా ప్రొవైడ్ చేయండి. చెప్పాను కదా HREF, దాన్ని మెన్షన్ చేయడం వల్ల లింక్ కూడా పక్కన మీకు వస్తుంది అనమాట. జస్ట్ HREF అని చెప్పేసి ఎంటర్ చేస్తే మీకు వస్తుంది. ఇక్కడ లింక్ అని రాయండి అంతే. You can see కనిపిస్తుంది కదా. ఇప్పుడు లింక్ అనేది వచ్చింది కదా. మీకు ఇలా ఇక్కడ కావాలంటే ఇక్కడ, లేదంటే కూడా రాసుకోవచ్చు. అలా అడ్జస్ట్ చేసుకోండి నేను చెప్పే దాన్ని బట్టి. సర్టిఫికేషన్స్ నేను 2 మెన్షన్ చేశాను. ఇట్ ఈస్ బెటర్ టు మెన్షన్ మోర్ దాన్ 2 or 3. మ్యాక్సిమం ఇచ్చే కూడా ఉడమి ఆర్ కోర్సెరా ఇలాంటి మంచివి ఇవ్వండి. బేసిక్గా చిన్న వాటికి అవసరం లేదు. చిన్న కోర్సులు మీరు అన్ని మెన్షన్ చేయక్కర్లేదు. మెయిన్గా మీరు SQL లేదంటే DBMS మీద కానీ, లేదంటే ఒరాకిల్ మీద చేయండి ఖచ్చితంగా. ఒరాకిల్ SQL మీద. కాలేజ్ ఇన్ B.Tech in కంప్యూటర్ సైన్స్ with A and ఇయర్. సో ఇలా ఎడ్యుకేషన్ పక్కకి పెట్టాను. సో మెయిన్ ఫోకస్ అనేది ప్రాజెక్ట్ మీద అనమాట. ఈ 2 ప్రాజెక్టులు చేశాను. ఇక్కడ చూసినట్లయితే 3 పాయింట్స్. మెయిన్గా అసలు ప్రాజెక్ట్ ఏమి యూజ్ చేసాం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ బ్యాక్-ఎండ్ ఏం చేసామని. అసలు ఇది లైక్ రెగ్యులర్లీ మీరు ప్రాజెక్ట్ గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు 3 థింగ్స్ అనేవి మెయిన్గా ఫోకస్ చేయాలి. ఏంటంటే వాటి యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫస్ట్ పాయింట్ అయి ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ మీరు ఏమి సొల్యూషన్ తీసుకొచ్చారు అనేది సెకండ్ పాయింట్ అయి ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చి మీరు ఎంత ఇంపాక్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ యూజ్ చేసి క్రియేట్ చేశారు. లైక్ ఫ్యూచర్ స్కోప్ కూడా మెన్షన్ చేయొచ్చు, బట్ 3 పాయింట్స్ కంటే ఎక్కువ రాయద్దు. అండ్ టెక్నాలజీ యూజ్ ఏం చేశారని చెప్పి మాత్రం రాయాలి అన్నట్టు చెప్పాలి. టెక్నాలజీస్ యూజ్ అని. అలాగే 2 ప్రాజెక్ట్స్ కూడా చేయండి. అండ్ స్కిల్స్ మెన్షన్ చేశాను, లింక్స్ మెన్షన్ చేశాను. ఇప్పుడు చూసినట్టయితే సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పాను. పర్సనల్ ఇంట్రెస్ట్ మీరు చెప్పాను కదా, హాబీస్ కింద రాయండి. అండ్ ఆల్సో ఈ హెడ్డింగ్స్ అనేవి మీరు స్టాండర్డ్ మాత్రమే ఉంచాలన్నమాట. ఇది రెజ్యూమే క్రియేషన్ వీడియో. సో ఇంత ఈజీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ దిస్ టెంప్లేట్, ఆర్ ఇఫ్ యూ డోంట్ ప్రిఫర్ మల్టిపుల్ కాలమ్, యూ కెన్ ఆల్సో గో ఫర్ సింగిల్ కాలమ్ రెజ్యూమే. సో సింగిల్ కాలమ్ టెంప్లెట్ కూడా నాకు ఎప్పుడైనా దొరికితే నేను ఖచ్చితంగా లింక్లో పెడతాను. అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఒకసారి మీరు దీన్ని యూజ్ చేశారంటే మీకు దీన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఈజీగానే అనిపిస్తుంది.
సో దాని యొక్క చేంజెస్ మీరు చేసుకున్నట్లయితే మీ సింగిల్ కాలమ్ కూడా మీరు రెజ్యూమే క్రియేట్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ రెజ్యూమేస్ని మీరు జాబ్ డిస్క్రిప్షన్స్కి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మెయిన్ టిప్ చెప్తున్నాను చూడండి, మీ రెజ్యూమే ఇంతలా చేసినా సరే ఇంకా షార్ట్ లిస్ట్ అవ్వట్లేదంటే ఒకటే రీజన్, మీరు జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ని మీ రెజ్యూమేలో వాడట్లేదు. సో స్టాండర్డ్గా ఖచ్చితంగా జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ని మీ రెజ్యూమేలో ఖచ్చితంగా బోల్డ్ లెటర్స్లో పెట్టండి. దెన్ ఓన్లీ దే విల్ సెలెక్ట్ యువర్. సో ఇది రెండు మ్యాచ్ అవ్వాలి. జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న ఏదైతే వాడు మెన్షన్ చేసిన టెక్నాలజీస్ ఉన్నాయో, స్కిల్స్ ఉన్నాయో, అది మీ రెజ్యూమేలో ఉంటేనే మ్యాచ్ అవుతుంది అన్నమాట. సో ఈవెన్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ ATS, విచ్ ఇస్ లైక్ ట్రాకింగ్ సిస్టమ్, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్, డిఫరెంట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా ATS వాళ్ళు వాడతారు. ఈ ATS ఏం చేస్తుందంటే ఇది ఒక లైక్ ఏ బాట్ అనమాట. ఇది ఈ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్ అనేవి తీసుకొని ఇది ఓన్లీ రెజ్యూమేస్ అన్నింటినీ కూడా స్కాన్ చేస్తూ ఉంటుంది. వర్డ్లో కానీ లేకపోతే PDF లో కానీ ఇచ్చినట్లయితే ఏవైతే కీవర్డ్స్ వాటి యొక్క వర్డ్స్ ఉన్నాయో వీటికి మ్యాచ్ చేస్తుంది. మ్యాచ్ చేసినప్పుడు మీది పర్సంటేజ్ ఇంకంటే ఎక్కువ వచ్చినాం కదా, ఇది మ్యాచ్ అవుతుందని అనుకుందనుకో షార్ట్ లిస్ట్ చేస్తుంది, లేకపోతే లేదు. సో ఇది ఒక ట్రిక్ అనమాట. సో మీరు జాబ్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెయిన్గా ఈ రెండు మ్యాచ్ అయ్యేలా పెట్టుకోండి, ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఇఫ్ యూ ఆర్ అప్లైయింగ్ ఫర్ ఎనీ జాబ్స్. Yeah, thank you for watching, and if you have any suggestions, please let me know in the comment section. And yeah, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. Thank you for watching till the end, and see you in the next video. Bye.